హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో ఫ్లైట్ టికెట్స్ గురించి చూద్దాము. కంప్లీట్గా ఎలా బుక్ చేసుకోవాలి, ఏంటి, మధ్యలో ఏమేమి ఇన్వాల్వ్ అయి ఉంటాయి, ట్రాన్సిట్ వీసాస్, లే ఓవర్స్, ఇవన్నీ చూద్దాము. సో వీడియో ఎండ్ వరకు చూడండి. కంప్లీట్గా ఫ్లైట్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, ఏంటి, దానిలో ఏమేమి ఇన్వాల్వ్ అయి ఉంటాయి అన్నీ చూద్దాము. సో ఈ వీడియోలో కవర్ చేసే టాపిక్స్ ఏంటంటే ఫ్లైట్ టికెట్స్ ఎప్పుడు బుక్ చేసుకోవాలి, ఎలా బుక్ చేసుకోవాలి, బ్యాగేజ్ వెయిట్స్ ఎలా చూసుకోవాలి, లే ఓవర్స్ గురించి, ట్రాన్సిట్ వీసాస్, డిస్కౌంట్స్లో ఎలా బుక్ చేసుకోవాలి ఫ్లైట్ టికెట్స్ అనేవి, స్టూడెంట్ డిస్కౌంట్స్ ఎలా చూడాలి, ట్రావెల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫ్రీ బిజినెస్ క్లాస్. సో ఫస్ట్ థింగ్, ఫ్లైట్ టికెట్స్ ఎప్పుడు బుక్ చేసుకోవాలి. సో నన్ను అడిగితే అప్రాక్సిమేట్లీ 2 months ముందు చేసుకోవడం బెటర్. అప్పుడు మనకి తక్కువగా వస్తాయి. జనరల్గా ఇప్పుడు ఒక 50,000 పడుతుంది అనుకోండి టికెట్, మనకి 2 months ముందు చేస్తే అరౌండ్ అది 40 to 45 మధ్యలోకి రావచ్చు. బ్యాగేజ్ వెయిట్స్ అనేది మోస్ట్లీ ఒక ఎయిర్లైన్స్ కి ఒకటే లిమిట్ ఉండదు. ఇప్పుడు ఎతిహాద్ అనుకోండి, మేబీ 30 kgs అనుకుంటా. ఎమిరేట్స్ కూడా అంతే, 30 kgs. ఖతర్ 20, సంథింగ్ 25 అనుకుంటా. ఇలా డిఫరెంట్ లిమిట్స్ ఉంటాయి. అండ్ స్టూడెంట్ డిస్కౌంట్స్, స్టూడెంట్ ఆఫర్స్ అప్లై చేస్తే బ్యాగేజ్ వెయిట్స్ కొంచెం పెరుగుతాయి, లేదంటే డిస్కౌంట్స్ కూడా పెరుగుతాయి. నెక్స్ట్ వచ్చేసి లే ఓవర్ టైమింగ్స్ అండ్ కనెక్షన్స్. ఇప్పుడు మనకి ఇండియా నుంచి ఇండియా నుంచి ఐర్లాండ్ కి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉండవు అనమాట. ఏదో ఒక కనెక్షన్ అయితే తీసుకోవాలి. అంటే ఇక్కడ ఇండియా నుంచి ఒక కంట్రీకి వెళ్తారు, అక్కడి నుంచి ఐర్లాండ్ వస్తారనమాట. జనరల్ గా ఉండే స్టాప్ ఓవర్స్ ఏంటంటే, ఈ కనెక్షన్స్ ఏంటంటే ఐదర్ లండన్ లో ఆగుతారు, లేదంటే దుబాయ్, అబుదాబి, దోహా, ఇలాంటివన్నీ ఉంటాయి. మేబీ యూరోపియన్ ఎయిర్లైన్స్ తీసుకుంటే మీకు ప్యారిస్, లేదంటే టర్కీ, ఇలాంటి ప్లేసెస్ లో ఆగుతాయి. మనకి ఇండియా నుంచి ఐర్లాండ్ వచ్చే టైంలో ఈ ఒక స్టాప్ ఉంటే 1 లే ఓవర్ అంటారు, లేదా 1 స్టాప్ ఓవర్ అంటారు, లేదంటే 1 కనెక్షన్ అంటారు. 2 ఉంటే 2, 3 ఉంటే 3. మీరు ఫస్ట్ టైం ట్రావెలర్స్ అయితే కనుక బెటర్ 1 కనెక్షన్ ఉండే ఫ్లైట్ టికెట్స్ మాత్రమే బుక్ చేసుకోండి. ఎందుకంటే మీకు 2, 3 ఉన్నాయి అనుకోండి, మీరు ఏదైనా ప్రాబ్లం వస్తే, ఏదైనా ఎయిర్పోర్ట్ దగ్గర ప్రాబ్లం వస్తే మీరు అక్కడే ఇరుక్కుపోతారు, నెక్స్ట్ ఫ్లైట్ మిస్ అయిపోతారు. లేదంటే ఫ్లైట్ ఏదైనా డిలే ఉన్నా సరే, లేదంటే ఆ ఫ్లైట్ డిలే ఉన్నా సరే నెక్స్ట్ ఫ్లైట్ క్యాచ్ చేయలేరు. సో ఈ లేవర్స్ అనేవి ఎన్ని తక్కువ పెట్టుకుంటే అంత బెటర్. సో వన్ మినిమమ్, ఇంకా అంతే, అదే చూసుకోండి. 1 ఉండేటట్టు చూసుకోండి. మీరు ఇండియాలో ఎక్కారంటే మధ్యలో ఒక చోట మారుతారు, తర్వాత డైరెక్ట్ ఐర్లాండ్ వచ్చేస్తారు. ఈ మధ్యలో మారే కనెక్షన్స్ చోట మీరు లగేజ్ మళ్ళీ తీసుకొని సెకండ్ ఫ్లైట్కి ఇవ్వాల్సిన పని. మీ చెక్ ఇన్ బ్యాగ్ ఉండిద్ది కదా, అది ఆల్రెడీ ఇండియాలో ఇచ్చేస్తారు, మళ్ళీ ఐర్లాండ్లోనే తీసుకునేది. మధ్యలో ఇంకా మీకు ఎన్ని లేవర్స్ ఉన్నా మీ చేతికి ఇవ్వరు, అది డైరెక్ట్ ఫ్లైట్ టు ఫ్లైట్ వాళ్ళు లగేజ్ చేంజ్ చేస్తారు. మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, స్టాప్ ఓవర్ టైంలో క్యాబిన్ లగేజ్ అని మీతో తెచ్చుకుంటారు కదా, ఓన్లీ అదొక్కటే అనమాట మీరు క్యారీ చేయాల్సింది. అదొక్కటే స్టాప్. మీ లేఓవర్ టైమ్స్ లో కూడా దాంతో దిగుతారు, మళ్ళీ దాంతో ఎక్కుతారు, అంతే. ఈ లేఓవర్ టైంలో ఎవ్రీ లేఓవర్ దగ్గర మళ్ళీ సెక్యూరిటీ చెక్ పాస్ అవ్వాలి. ఒక కంట్రీ దగ్గర ఒక రూల్స్ ఉంటాయి, ఇంకో కంట్రీ దగ్గర ఇంకో రూల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏమైందంటే, నేను సెకండ్ టైం వస్తున్నప్పుడు టూత్ పేస్ట్ ఎక్కువ తెచ్చుకున్నా. అంటే ఇక్కడ కొంచెం కాస్ట్లీ ఉంటాయి, సో ఇండియా నుంచి ఎక్కువ తెచ్చుకున్నా. అవి నాకు క్యాబిన్ బ్యాగ్ లో ఇండియాలో అలౌ చేశాడు. నేను టర్కీలో లే ఓవర్ నాది. టర్కీలో ఏమైందంటే, ఇన్ని పేస్టులు చూసి వాడు ఇదంతా ఫ్లేమబుల్ కుదరదు అని చెప్పేసి పాడేశాడు. సో అది ఇండియాలో అలౌ చేశారు, బట్ టర్కీలో పాడేశారు. సో దాన్ని బట్టి చూసుకోండి. లైక్ డిఫరెంట్, సో ఎక్కువ లేవర్స్ అయ్యే కొద్దీ ప్రాబ్లమ్స్ ఏ ఒకటి వస్తూ ఉంటాయి. సో ఒకటి ఉంటే బెటర్. అండ్ క్యాబిన్ బ్యాగ్స్ లో 100 ml కంటే ఎక్కువ లిక్విడ్స్ క్యారీ చేయకూడదు, అదొకటి ఉంటుంది. ఫ్లైట్ టికెట్స్ ఎక్కడ బుక్ చేసుకోవాలి అంటే, సో నేను ప్రిఫర్ చేసేది MMT, మేక్ మై ట్రిప్ అనమాట. ఎందుకంటే అందులో దాని ఇంటర్ఫేస్ చాలా బాగుంటుంది, క్లారిటీ ఉంటుంది. బేసిక్గా మనం ఏం చేస్తానో, దాంట్లో ఏమేమి ఉన్నాయి, వాడు ఏం ఆఫర్, బ్యాగేజ్ వెయిట్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ ఫీసెస్ కానీ అన్ని క్లియర్గా ఉంటాయి. సో మీరు కూడా అది ఒకసారి చూడండి. అండ్ MMTలో లైక్ నాకు బాగా ఇష్టమైన ఫెసిలిటీ ఏంటంటే, వాళ్ళది టోల్ ఫ్రీ నెంబర్ 24/7 ఆన్లో ఉంటుంది. మీరు ఎప్పుడు కాల్ చేసినా ఏ డౌట్ ఉన్నా అన్ని క్లారిఫై చేస్తారు వాళ్ళు. అదొక్కటి బాగా నచ్చింది. నేను ఎందుకంటే జనరల్గా ఫ్లైట్స్ అన్ని మిడ్ నైటే బుక్ చేస్తాను. లైక్ నేను నేను 2 AM-కి 3 AM-కి ఫ్లైట్ బుక్ చేస్తాను. ఇప్పుడు చేసినవి అన్నీ ఆ టైంలో చేసినవే. సో ఎవ్రీ టైం ఏ డౌట్ వచ్చినా నేను అప్పుడే అడుగుతా, అప్పుడే వాళ్ళు అప్పుడే సాల్వ్ చేస్తారు. సో బాగా నచ్చింది అనమాట నాకు అది. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, బిఫోర్ మేక్ మై ట్రిప్ ఒక యాప్ ఉండిద్ది, ఒక వెబ్సైట్ ఉండిద్ది. అదేంటంటే స్కై స్కానర్ అనమాట. మీరు ఏ టికెట్ బుక్ చేసినా, అసలు ఫ్లైట్ టికెట్స్ అనేది ఫస్ట్ ఇంకాగ్నిటో సైట్ ఓపెన్ చేసి స్కై స్కానర్ వెబ్సైట్లోకి వెళ్ళి అందులో ఫ్లైట్ టికెట్స్ అండ్ రేట్స్ చూడండి. అందులో యాక్చువల్గా మినిమం ఉంటాయి అనమాట. అందులో తక్కువ మెన్షన్ చేస్తాడు అనమాట అన్నిని. అందులో అసలు అన్ని వెబ్సైట్స్, ఇప్పుడు మేక్ మై ట్రిప్, ఈజ్ మై ట్రిప్, ఏదో ఒకటి, అన్ని ఫ్లైట్ టికెట్ వెబ్సైట్స్ ఒకే చోట పెట్టి ఈచ్ వెబ్సైట్ లో ప్రైస్ ఎంత ఉంది ఆ ఫ్లైట్ కి అనేసి డిస్ప్లే చేస్తాడు. మనకు కొంచెం క్లారిటీ ఉండేది అప్పుడు. ఇప్పుడు అది చూద్దాము.
సో ఇప్పుడు ఒక డెమో టికెట్ బుక్ చేస్తూ చూద్దాము. సో ఫస్ట్ ఇంకోగ్నిటోనే ఇంకోగ్నిటోనే ఓపెన్ చేయండి. ఎందుకంటే మీరు ఒకవేళ నార్మల్‌గా ఓపెన్ చేస్తున్నారంటే ఆల్రెడీ ఫ్లైట్ టికెట్స్ సెర్చ్ చేసి ఉంటే అది మీకు డిస్కౌంటెడ్ ప్రైసెస్ చూపియదు. జనరల్‌గా ఎక్కువ చూపిస్తది అంటారు మరి. ఇంకోగ్నిటోలో ఫస్ట్ స్కై స్కానర్ ఫస్ట్ స్కై స్కానర్‌లో ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ టు డబ్లిన్ చూద్దాము. హైదరాబాద్ డేట్ వచ్చేసి మేబీ ఇప్పుడు రెడ్ ఇక్కడ డేట్స్ సెలెక్ట్ చేసేటప్పుడు రెడ్ అంటే ఆ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అండ్ ప్రైసెస్ కూడా ఎక్కువ ఉంటున్నాయి అని ఇక్కడ ఉంది కదా. రెడ్ అంటే ఎక్కువ, ఎల్లో అంటే మీడియం, గ్రీన్ అంటే తక్కువ ఉంటుంది అని. సో మీరు ఇప్పుడు సెప్టెంబర్ 4th వస్తున్నారు అనుకోండి. 4th చూద్దాము. అప్లై. ఇక్కడ రిటర్న్ డేట్ కాదు, వన్ వే ఫ్లైట్ కదా మంది. సో ఎకానమీ అప్లై. సో సెర్చ్ చేశాక ప్రైసెస్ చూద్దాము. సో ఫస్ట్ సమ్ చీపెస్ట్ చూద్దాం. 410 బాంబేలో స్టాప్ ఉంది. బాంబేలో స్టాప్ ఉంటే ఇట్స్ ఓకే. లైక్ ఇండియాలోనే స్టాప్ కాబట్టి మనకి అంత ప్రాబ్లం అవ్వకపోవచ్చు, సెక్యూరిటీ చెక్స్ కానీ ఇది కానీ. 484, 462. ఇప్పుడు మనకు మినిమం ఏముంది, దీనికి 3 స్టాప్స్ ఉంది. వద్దు. విస్తారా అండ్ ఈజిప్ట్ ఎయిర్ ఓకే. 460 ఇది చూడొచ్చు. 20 hours జర్నీ పడుతుంది. హైదరాబాద్ టు బాంబే 4 hours ఈజిప్ట్లో. 4 hours బాంబేలో, తర్వాత 3 hours ఈజిప్ట్లో. ఈజిప్ట్ ఏదో ఒకటి. సరే, ఇప్పుడు నేను యూరోప్లో ఉండడం వల్ల, ఇప్పుడు నేను ఐర్లాండ్లో ఉండడం వల్ల నాకు అన్ని యూరోస్లో చూపిస్తుంది అండ్ వెబ్సైట్స్ కూడా మనకి ఇక్కడ ఉండే వెబ్సైట్ చూపిస్తుంది. సో బెటర్ మీకు మేబీ మేక్ మై ట్రిప్ వస్తుంది, మన ఈజీ మై ట్రిప్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. సో మనం డైరెక్ట్గా మేక్ మై ట్రిప్కి వెళ్దాం. ఇప్పుడు మేక్ మై ట్రిప్ ఎస్. సో ఇక్కడ చెప్పాను కదా ఇంటర్ఫేస్ చాలా బాగుంటుంది అని. సో ఇది ఫ్రమ్ హైదరాబాద్ టు డబ్లిన్ ఆన్ మేబీ 4th. ఇందాక 4th అక్కడ మనకి ఎల్లో ఉంది కదా, మేబీ తక్కువ ఉండొచ్చేమో చూద్దాం. అండ్ సర్చ్ చేసేటప్పుడు ఇక్కడే ఉంది చూడండి, ఫేర్ టైప్ అని. రెగ్యులర్ అయితే రెగ్యులర్, స్టూడెంట్ అయితే స్టూడెంట్. మనం స్టూడెంట్స్గా వస్తున్నాం కాబట్టి స్టూడెంట్ అని సర్చ్ చేయండి. ఆఫర్స్ ఉంటాయి, లేదంటే ఎక్స్ట్రా బ్యాగేజ్ వెయిట్స్ ఇస్తాడు. స్టూడెంట్కి మీకు ప్రూఫ్ ఎలా అంటే, ప్రూఫ్ ఇక్కడ ఏం అవసరం లేదు. ప్రూఫ్ అంతా ఓన్లీ మీకు బోర్డింగ్ పాస్ ఇస్తారు కదా హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో, అప్పుడు మీ స్టూడెంట్ లెటర్ అడుగుతాడు. లైక్ మీకు అప్పటికే కండిషనల్ ఆఫర్ లెటర్, అదే అన్కండిషనల్ ఆఫర్ లెటర్ వచ్చేసి ఫీ పేమెంట్ అయిపోయి ఉండిద్ది కదా, ఆ అన్కండిషనల్ ఆఫర్ లెటర్ మీకు సరిపోతుంది. మీకు కాలేజ్లో అడ్మిట్ వచ్చింది మొత్తం అంతా, దానికి మీకు స్టూడెంట్ ప్రూఫ్కి నేను చెప్పేది. అక్కడ పేపర్ ఫోన్ ఓపెన్ చేసి ఆ మెయిల్ చూపిస్తే ఓకే అని సరిపోతుంది అక్కడే. తర్వాత హైదరాబాద్ టు డబ్లిన్ September 4th సర్చ్ 60,000. నేను బుక్ చేసుకునేటప్పుడు నేనేం చేశా అంటే, హైదరాబాద్ బాంబే ఎక్కువ ఉన్నాయని ఢిల్లీ నుంచి చేసుకున్నాను అనమాట. ఢిల్లీ నుంచి డబ్లిన్ మధ్యలో స్టాప్ వచ్చేసి ఫిన్లాండ్లో. అంటే నేను ఎయిర్వేస్ చేసుకున్నా, ఫిన్లాండ్ ఎయిర్వేస్ అని. నాకు అది బాగా తక్కువ పడింది, లైక్ 25 to 30 మధ్యలో ఎంతో పడింది. నో కాదు 45 ఎంతో పడినట్టుంది, 45,000 వరకు పడింది. సో టర్కిష్ ఎయిర్లైన్స్ చూద్దాం ఇప్పుడు. సో చూద్దాం ఇప్పుడు 60,000 20. ఇంకొకటి బ్యాగ్లు అనేవి సఫారీ, లేదంటే అంటే అమెరికన్ టూరిస్ట్ వద్దు అనుకుంటే, కొంచెం కాస్ట్లీ ఉంటాయి అమెరికన్ టూరిస్ట్. సఫారీ, విఐపి బాగానే ఉంటాయి, ఇవన్నీ ట్రై చేయొచ్చు. ఎయిర్పోర్ట్ బ్యాగ్స్ అంటే వాడేస్తాడు, 3 piece సెట్ ఉంటుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ATS లాక్, టీఎస్ఏ లాక్ ఏదో ఉంటుంది. అది లేకపోయినా పర్లేదు, ఎందుకంటే ఇక్కడ యూరోప్లో మీకు అంత వాస్ట్ చెకింగ్ అనేది ఉండదు యూఎస్తో కంపేర్ చేస్తే. ఇక్కడ
ఓకే. కన్సిడరబుల్లీ రీజనబుల్‌గానే ఉంటది. చెకింగ్ మరి బ్యాగ్ ఓపెన్ చేసి మొత్తం చూడరు. మీ దరిద్రం బాగోకపోతే చూస్తారు అంతే. అంతకు మించి ఉండదు. మామూలుగా అయితే లైట్ పిచ్చ లైట్ అంతా. ఓకే. ఇక్కడ రాస్తున్నాడు. ఎమిరేట్స్ అయితే ఎక్స్ట్రా 10 కేజీస్ ఇస్తున్నాడు బికాజ్ స్టూడెంట్ వీసా ఉన్నందుకు. అదే స్టూడెంట్ డిస్కౌంట్ మనం తీసుకుంటున్నాం కాబట్టి. 67 ఇది చూద్దాం ఒకసారి ఎమిరేట్స్. బుక్ నౌ. ఓకే. పక్కన పెడదాం దాన్ని. ఇందాక తక్కువ ఉంది కదా, దాన్ని చూద్దాం. 40 ఇక్కడ ఏం 1 స్టాప్. ఓకే. ప్రైజెస్ ఇవన్నీ స్టూడెంట్ ఆఫర్స్. ఒక్కొక్కసారి స్టూడెంట్ ఆఫర్స్ కాకుండా మామూలు ఆఫర్సే అదే స్టూడెంట్ రేట్స్ కాకుండా మామూలు రేట్సే తక్కువ ఉంటాయి ఆ ఎయిర్లైన్స్ నుంచి. సో ఈ కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ దట్స్ ఆల్ ఫర్ స్టూడెంట్ ఫేర్స్ అని చెప్పేసి ఉండిద్ది. దాని తర్వాత చూడండి కనెక్షన్స్ లాంటివి, ట్రాన్సిట్ వీసాస్ ఏమైనా ఉంటే మొత్తం అంతా ఇక్కడే ఉంటుంది క్లియర్గా. ఇక్కడ 2 డాట్స్ ఉంది కదా, 2 డాట్స్ అంటే 2 స్టాప్స్ ఉన్నాయి మధ్యలో అని. ఇక్కడ చేంజ్ ఆఫ్ టర్మినల్ చేంజ్ అనేది ఉంటుంది. టర్మినల్ అంటే ఏం కాదు, బేసిక్గా ఒక ఎయిర్పోర్ట్లో ఒక బిల్డింగ్కి కొన్ని ఫ్లైట్స్ వస్తాయి, ఇంకో బిల్డింగ్కి ఇంకొన్ని ఫ్లైట్స్ వస్తాయి, కొన్ని కంట్రీ ఫ్లైట్స్. సో ఈ సెపరేషన్ అనేది ఉంటుంది. సో టర్మినల్ నుంచి మారేటప్పుడు ఒక్కొక్కసారి ఎయిర్పోర్ట్ బట్టి కూడా అది మనకి వీసా అవసరం అవుతుంది, లైక్ ట్రాన్సిట్ వీసా అవసరం అవుతుంది ఈ టర్మినల్స్ నుంచి ఇంకో టర్మినల్ మారడానికి. ఇన్ కేస్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చి మారాలి అన్నా సరే ట్రాన్సిట్ వీసా కావాలి. బట్ ఈ మేక్ మై ట్రిప్లో వాడు చూపించేవన్నీ మోస్ట్లీ ట్రాన్సిట్ వీసాస్ అక్కర్లేనివి మన ఇండియన్స్కి, ఎందుకంటే ఇది ఇండియన్ వెబ్సైట్ కాబట్టి ట్రాన్సిట్ వీసా కావలిస్తే వాడు అక్కడే చెప్పేస్తాడు. సో చూద్దాము. 2 స్టాప్స్. సరే ఇవన్నీ 2 స్టాప్సే ఉన్నాయి. బాంబేలోనే కనెక్షన్ ఉంది కాబట్టి ఓకే, కన్సిడరబుల్లీ ముందుకెళ్ళొచ్చు. అసలు 1 స్టాప్ చూద్దాం అసలు ఎంత ఉందో. 14 hours 75 వే ఎక్స్పెన్సివ్, బాగా ఎక్కువ ఉంది. సరే 2 స్టాప్స్ చూద్దాం. ఇంకా బాంబే తర్వాత కదా, స్టూడెంట్ ఆఫర్ తీసేసి చూద్దాము. సరే మామూలుగానే చూద్దాంలే. 45 బుక్ నౌ అని కొడితే వస్తుంది. నాట్ స్టూడెంట్ ఫేర్, ఎస్ ఐ అండర్స్టాండ్. నార్మల్గా బుక్ చేసుకుంటున్నాం ఇది. సో చేంజ్ ఆఫ్ టర్మినల్. ఓకే, టర్మినల్ ఇక్కడ చేంజ్ అవుతున్నామా? సో బాంబేలోనే టర్మినల్ చేంజ్ కాబట్టి పర్లేదు, ఏం కాదు. మీరు మేబీ ఇక్కడ లగేజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టర్మినల్ 1 టు టర్మినల్ 2. సో 5.5 hours ఉంది కాబట్టి ఏం పర్లేదు. ఇక్కడ 1 hour ఫ్లైటే, ఏం కాదైతే. మీకు డైరెక్ట్గా ఈ 3 ఫ్లైట్స్కి బోర్డింగ్ పాస్ హైదరాబాద్లో ఇచ్చేస్తాడు. ఇక్కడ నుంచి మీకు ఇక్కడ లగేజ్ వేస్తారు, మళ్ళీ ఇక్కడే లగేజ్ తీసుకుంటారు అంతే. సో ఇది చెక్ ఇన్ బ్యాగేజ్ లిమిట్స్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది అనమాట. 30 kgs పర్ అడల్ట్. సో 30 kgs, 8 kgs ఏమో మీ క్యాబిన్. జనరల్గా స్టూడెంట్స్కి ఈ క్యాబిన్ బ్యాగ్తో పాటు మన బ్యాక్ ప్యాక్ ఉంటుంది కదా, దాన్ని కూడా అలౌ చేస్తారు. నార్మల్గా అయితే చెయ్యరు, బట్ స్టూడెంట్స్కి ఇంకా చూసి చూడనట్టు వదిలేస్తారు వాళ్ళు కూడా. అందులో ఎక్కువ క్యారీ చేయకండి. ఇప్పుడు 8 kgs ప్లస్ ఒక మేబీ మీ ల్యాప్టాప్ అండ్ ఫైల్స్ అండ్ డాక్యుమెంట్స్, చార్జెస్, పవర్ బ్యాంక్ ఇలాంటివి ఒక మేబీ ఒక 3 kgs 4-5 kgs వరకు మ్యాక్స్. అంతకుమించి పెట్టద్దు ఎక్కువ, 4 kgs అంతే. సో 8-30 అనమాట. ఎక్స్ట్రా వెయిట్ కావాలి అనుకుంటే సపరేట్ ఈ ఫ్లైట్ బుక్ చేసిన తర్వాత తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడే మనం తర్వాత యాడ్ ఆన్స్ అని ఉంటాయి, అందులో ఎక్స్ట్రా వెయిట్స్ చూసి తీసుకోవచ్చు అనమాట. సో మనకి ఏ ఫ్లైట్ వస్తుంది ఇక్కడ, ఎయిర్ బస్ అంటే చిన్న ఫ్లైట్, బోయింగ్ 777 అంటే పెద్ద ఫ్లైట్ బాగా, అండ్ ఎయిర్ బస్ అంటే మళ్ళీ కొంచెం చిన్న ఫ్లైటే. ఇస్తాన్బుల్ టు డబ్లిన్. ఈ 2 hours 20 minutes లేఓవర్ టైం అనేది సరిపోతుంది ఈ ఎయిర్పోర్ట్లో. జనరల్గా లేఓవర్ టైమింగ్స్ ఎంత ప్రిఫర్ చేయొచ్చు అంటే మినిమం 2 hours ఉండేటట్టు చూసుకోండి, అదొకటి. సారీ, ఎక్స్ట్రా చెక్ ఇన్ బ్యాగేజ్ అలవెన్స్ డీటెయిల్స్ ఆర్ నాట్ కరెంట్లీ. ఓకే, ఇక్కడ ఈ ఫ్లైట్ ఇప్పుడు బుక్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రా బ్యాగేజ్ వెయిట్స్ గురించి ఇక్కడ మెన్షన్ చేయట్లేదు. సో బుక్ చేసిన తర్వాత మనకు ఎక్స్ట్రా కావాలంటే
పిఎన్ఆర్ నెంబర్, ఈ ఫ్లైట్ టికెట్ మనకి డౌన్లోడ్ అవుతుంది కదా, దాని పిఎన్ఆర్ నెంబర్ తీసుకొని ఇండిగో వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మన పిఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేసి ఎక్స్ట్రా పెట్టి తీసుకోవాలన్నమాట. ఇది క్యాన్సిలేషన్ రిఫండ్ అండి. మీరు 31st ఆగస్ట్లో మనకు 4th కదా ఫ్లైట్, సో 31st నుంచి 4th అంటే 4 days. ఈ 4 days ముందు మీరు క్యాన్సిల్ చేసుకుంటే 44,000 మైనస్ ఈ 6,600 కట్ చేసుకొని మీకు రిటర్న్ ఇస్తాడు అమౌంట్. లేదంటే 7,600 కట్ చేస్తాడు టిల్ 24 hours ముందు వరకు. 24 hours ముందు మీకు క్యాన్సిల్ చేసుకున్నారంటే మాత్రం మొత్తం పోతాయి. అది జీరో క్యాన్సిలేషన్ అంటే ఇది నాకు తెలిసి ఒక ఎక్స్ట్రా 4-5,000 కట్టించుకొని అదేంటంటే సెక్యూరిటీ, మీరు ఎప్పుడు క్యాన్సిల్ చేసినా సరే 44,000 వచ్చేటట్టు. అది అంత అవసరం లేదు. ఇది తీసుకుంటే వీసా రిజెక్ట్, ఇన్ కేస్ ఫ్లైట్ ముందే బుక్ చేసుకుంటే వీసా ముందు ఇది తీసుకోండి. ఫ్రీ డేట్ చేంజ్ అవసరం లేదు ఫ్లైట్. మిగతాది ఈ ఇన్సూరెన్స్ సరిపోతుంది. ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ అండ్ మెడికల్ ఇన్సూరెన్స్ రెండు కలిపి ఇందులోనే ఉంటుంది. ఇన్సూరెన్స్ ఎస్ అని కొట్టండి అంతే. అది ఇక్కడ 450 యాడ్ అవుతుంది ఇన్సూరెన్స్ అని. సో మీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. పాస్పోర్ట్లో ఉన్నట్టే ఎంటర్ చేయండి. నేమ్ కానీ మొత్తం నేమ్ కానీ అదే ఏజ్ అంతా ఎవ్రీథింగ్. ఏజ్ కాదు, నేమ్ అంతే. మెయిల్, ఈమెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబర్, ఇండియన్ ఫోన్ నెంబర్ ఇవ్వండి సరిపోతుంది, ఏం కాదు. జిఎస్టీ ఉంటే అదొకటి. స్టేట్ తర్వాత కంటిన్యూ చేసిన తర్వాత సరే మన డీటెయిల్స్ ఎంటర్ చేద్దాం. ఓకే ప్లస్ కన్ఫర్మ్. నో, లెట్ మీ చూస్. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ టైమింగ్స్ ఉంటాయి కదా, మీకు చెప్పడం మర్చిపోయా. ఈ ఫ్లైట్ టైమింగ్స్ అనేది హైదరాబాద్లో 11:40కి, అంటే ఈ టైమింగ్స్ అన్నీ ఆ లొకేషన్ దగ్గర ఉండే టైం జోన్స్లో ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు మనది ఇండియన్ హైదరాబాద్ బాంబే ఒకే టైం జోన్ కాబట్టి కరెక్ట్ మన 1 AM. ఇప్పుడు బాంబే నుంచి ఇస్తాన్బుల్ వెళ్తారు కదా, అంటే మీరు బాంబేలో 6కి ఎక్కినప్పుడు ఇస్తాన్బుల్లో 11కి దిగుతారు. బట్ ఇండియాలో 12 అయిద్దో 8 అయిద్దో ఏదో అయిద్ది. ఇండియాలో ఏమైద్దని చెప్తాను, 7 hours + 6:30, సో 12:30, 1 అయిద్ది అనమాట. బట్ ఇస్తాన్బుల్లో 11కి దిగుతారు, అదొకటి, అది చూసుకోండి. అండ్ డబ్లిన్లో 4 అప్రాక్సిమేట్లీ 16 hours కంటే 4 PM దిగుతారు అనమాట. ఇక్కడ నో లెట్ మీ చూసి కొట్టండి. మీరు ఇవి ఫ్రీ కానీ ఇది చేసుకోండి, లేదు అంటే సెలెక్ట్ చేసుకోండి. లేదు అంటే మీరు ఎయిర్పోర్ట్కి 3 hours ముందు వెళ్ళారంటే 3-4 hours ముందు మీకు మంచి సీట్ ఏదో ఒకటి వాళ్ళే ఇస్తారు. బట్ అంటే ఎప్పుడు వెళ్ళినా వాళ్ళే ఇస్తారు అనుకోండి, ఏ టైంకి వెళ్ళినా. మీరు ఎయిర్పోర్ట్ ముందు బోర్డింగ్ పాస్ తీసుకునేటప్పుడు వాళ్ళే సీట్స్ అలొకేట్ చేస్తారు, అక్కడ ఫ్రీగా ఇస్తారు మీకు. మీకు ఏదైనా ప్రిఫరెన్స్ కావాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేసుకోవడమే. కంటిన్యూ. ఇప్పుడు ఇది ఎందుకు చేస్తున్నానంటే, జనరల్గా ఫ్లైట్ టికెట్స్ మీరు ఇండియాలో బుక్ చేసుకునే ఉంటారు ఎప్పుడన్నా. బట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అంటే ఎట్లా బుక్ చేసుకోవాలి అనే చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది నాకు ఉండేది. అంతా ఏం ఉండదు, సేమ్ ప్రాసెసే. నా ఫ్లైట్ టికెట్ నేనే చేసుకున్నా, సో సింపులే. నో లెట్ మీ చూస్, తర్వాత కంటిన్యూ. ఎయిర్పోర్ట్ పికప్ అక్కర్లేదు మనకి, పోర్టర్ అక్కర్లేదు. లాస్ట్ బ్యాగేజ్ ప్రొటెక్షన్ ఇది ఒకటి యాడ్ చేసుకోండి, యూజ్ అవుతుంది. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫోరెక్స్ కార్డ్స్, బుక్ మై ఫోరెక్స్ ఏం అక్కర్లేదు. ఐ అండర్స్టాండ్. సారీ, మీ ఇక్కడ కూపన్స్ గురించి చెప్పడం మర్చిపోయా. కూపన్స్ అనేవి ఎలా ఉంటాయి ఇక్కడ చూసుకోండి ఏమేమి ఉన్నాయో. ఇంకొకటి ఎలా ఉంటుందంటే, ఒకరోజు ఒక బ్యాంక్ డీటెయిల్స్ ఒక బ్యాంక్ ఆఫర్స్ ఎక్కువ ఉంటాయి, ఇంకో రోజు ఇంకోటి ఎక్కువ ఉంటాయి. ఒకరోజు కొన్ని బ్యాంక్స్ ఇస్తాయి, అంటే ఆల్ మండేస్ ఐసిఐసిఐకి 5,000 డిస్కౌంట్ ఉంటుంది, లేదంటే ఆల్ ట్యూస్డే అండ్ వెన్స్డే బ్యాంక్ ఆఫ్ బరోడా డిస్కౌంట్ ఉంటుంది, ఇంకో దాంట్లో హెచ్ఎస్బిసి ఉంటుంది. డిఫరెంట్ డేస్ ఉంటాయి. ఇది మేక్ మై ట్రిప్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ
ఫ్లైట్ ఆఫర్స్ అనేది ఉంటుంది. అది చూడండి, మేక్ మై ట్రిప్లోకి వెళ్ళి అందులో ఫ్లైట్ ఆఫర్స్ ఇక్కడ ఉన్నాయి. ఆఫర్స్లో ఫ్లైట్స్ ఇందులో మొత్తం అన్నీ ఉంటాయి. అసలు ఏ కార్డు ఏ రేట్ను ఉంటుంది, ఎవ్రీథింగ్. ఇది ఇప్పుడు హెచ్డిఎఫ్సి ఉంది, గెట్ అప్ టు 7500. ఇది మీరు క్లిక్ చేస్తే వస్తుంది అనమాట. నాకు ఇది ఓపెన్ అవ్వదు, నేను ఇక్కడ లొకేషన్కి రాదు ఇది. సో అది బ్యాక్ టు ఫ్లైట్ టికెట్. ఇది ఆఫర్స్. సో ఫ్రెండ్స్ని అడగండి, ఎవరో ఒకరి దగ్గర ఏదో కార్డు ఉంటుంది కదా. బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్డిఎఫ్సి, ఓకే హెచ్డిఎఫ్సి సంథింగ్ ఫ్లైట్ టికెట్ 4 దీని తర్వాత మళ్ళీ కన్వీనియన్స్ ఫీ అని ఏదో పడుతుంది అనుకుంటా. లుక్అవుట్ ఫర్ ఛార్జెస్ ఇన్ టికెట్ ఇంక్లూజన్స్ సెలెక్షన్ మే హ్యావ్ చేంజ్డ్, ప్లీజ్ రివ్యూ బ్యాగేజ్ అలవెన్స్ క్యాన్సిల్. ఓకే, కంటిన్యూ టు పే. అంతే, మన కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు, పే చేస్తారు, అయిపోయినట్టే. తర్వాత మీ మెయిల్కి పీడిఎఫ్ వస్తుంది, అది డౌన్లోడ్ చేసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి. అది చూపిస్తే హైదరాబాద్లో మీకు బోర్డింగ్ పాస్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ అన్నీ ఇస్తారు. ఇందాక ఇన్సూరెన్స్ తీసుకున్నాం కదా మనము, సమ్ 450 ఎంతో. ఆ ఇన్సూరెన్స్ సరిపోతుంది మీకు. మీరు త్రూ అవుట్ యువర్ జర్నీ, ఈ ఫ్లైట్ జర్నీలో అది ఏ ప్రాబ్లం వచ్చినా వాడు ఏమేమి మెన్షన్ చేస్తాడో వాటికి సంబంధించినవన్నీ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇన్సూరెన్స్ క్లెయిమింగ్కి మేజర్ థింగ్ ఏంటంటే, మీరు ఫ్లైట్ ఎక్కిన కాడి నుంచి, మీరు లగేజ్ సబ్మిట్ చేసే కాడి నుంచి అన్ని ప్రూఫ్స్ పెట్టుకోండి. మీ బోర్డింగ్ పాస్లో ఫ్లైట్ దిగే వరకు, ఇక్కడ ఐర్లాండ్లో ఫ్లైట్ దిగే వరకు బోర్డింగ్ పాస్ మీ దగ్గర పెట్టుకోండి కంపల్సరీ. అండ్ మీరు లగేజ్ చెక్ ఇన్ ఇస్తున్నప్పుడు ఒక వీడియో తీసుకోండి. అక్కడ లగేజ్ ఎప్పుడైతే స్టార్టింగ్ ఇస్తారు కదా అది, ఎందుకంటే కరెక్ట్ కండిషన్లోనే మీరు లగేజ్ ఇచ్చాము, డ్యామేజ్ లేకుండా. సో ఇన్ కేస్ డ్యామేజ్ ఏదైనా అయితే దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి వాడు ప్రూఫ్ అడుగుతాడు, మీరు మంచి లగేజ్ ఇచ్చారు, ఏ డ్యామేజ్ లేకుండా. సో దానికనమాట ఇది. జనరల్గా తెలియక లాస్ట్లో ఏదన్నా అయిన తర్వాత మీరు క్లెయిమింగ్ వెళ్ళినప్పుడు అక్కడ లాక్ చేస్తాడు మిమ్మల్ని, ఇది అంతా అవ్వదనేసి. సో మనం ముందే ప్లాన్ ఉంటే సేఫ్. కొంచెం డిమాండ్ చేయొచ్చు వాడి దగ్గర నుంచి. లగేజ్ వీడియో తీసుకోండి. బోర్డింగ్ పాసెస్ ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ని చూపిస్తూ బోర్డింగ్ పాస్ ఒక ఫోటో తీసుకోండి, ఎందుకంటే మీరు ఇన్ టైంలో ఉన్నారు, లోపలికి వెళ్ళారు, అంత బాగానే అయిందని. అండ్ మీ పాస్పోర్ట్ మీద స్టాంప్ వేస్తాడు ఇమిగ్రేషన్ అప్పుడు. పాస్పోర్ట్ తీసుకొని ఒక స్టాంప్ వేస్తాడు, ఈ డేట్కి వచ్చారు అనేసి. హైదరాబాద్లో వేస్తారు, అదే వెళ్తున్నట్టు. ఇక్కడ దిగిన తర్వాత ఇక్కడ దిగినట్టు వేస్తారు. ఆ స్టాంప్స్ కూడా ఫొటోస్ తీసుకోండి, అన్నీని A to Z అన్ని డాక్యుమెంట్స్. ఇన్ కేస్ మీ ఫ్లైట్ డిలే అయితే అక్కడ దిగిన తర్వాత కౌంటర్స్ ఉంటాయి. ఏ ఎయిర్లైన్స్కి ఆ ఎయిర్లైన్ కౌంటర్స్ ఉంటాయి. ఆ కౌంటర్స్ దగ్గరికి వెళ్ళి ఒక షీట్ ఉంటుంది, ఇన్సూరెన్స్ క్లెయిమింగ్ ఫామ్ అంటారు ఏదన్నా అయితే. సో దాని మీద వాళ్ళు స్టాంప్ వేసి సైన్ చేసి ఇస్తారు. తర్వాత ఆ ఫామ్ మీద మీరు మీ బేసిక్ డీటెయిల్స్, మీ నేమ్, ఈ ఫ్లైట్కి వచ్చాను, మీ ఎయిర్లైన్స్ నుంచి ఈ ఫ్లైట్కి వచ్చాను, నేను ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలి అనేసి అందులో డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి ఇన్సూరెన్స్ ఎప్పుడైతే క్లెయిమ్ చేస్తారో దీన్ని ఒక ఫోటో తీసుకొని అప్లోడ్ చేయాలన్నమాట. అది సపరేట్ వీడియో చేస్తాను కుదిరితే. ఇంకొకటి ఏంటంటే, బెటర్ ఇగ్నోర్ నెదర్లాండ్స్ లేఓవర్ అనమాట. ఎందుకంటే అక్కడ ఇండియన్స్కి ట్రాన్సిట్ వీసా కావాలి జనరల్గా. సో అది ఇగ్నోర్ చేయండి. ఎక్కువ వీసా ఫ్రీ కంట్రీ జోన్స్ ఏంటంటే దుబాయ్ ఒకటి, అబుదాబి, దోహా, మధ్యలో టర్కీ ఉంటుంది, అదొకటి. మీకు ఏ డౌట్ ఉన్నా సరే టికెట్ బుక్ చేసాక చేయకముందో MMT హెల్ప్ లైన్ నెంబర్ ఉండిద్ది. ఆ నెంబర్కి కాల్ చేసి, ఫోన్ చేసి, ఇలా నేను ఈ కంట్రీలో ఎవరు ఉండి నాకు ఫ్లైట్ చేసుకుందాం అనుకుంటున్నాను, నాకు వీసా కావాలా ఇండియన్స్కి అంటే వాళ్ళు చెప్తారు. సో దాన్ని బట్టి దాన్ని ఎలా అప్లై చేయాలి ఏంటనేది మీరు ఆ కంట్రీ, ఆ ఫ్లైట్ని ఇగ్నోర్ చేయండి బేసిక్గా, అంతే. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫ్రీ బిజినెస్ క్లాస్ టికెట్స్. ఇవి ఎలా వస్తాయంటే, మనకి జనరల్గా ఫ్లైట్ మీకు 4 PM అనుకోండి, మీరు ఏం చేయాలంటే 4 hours or 4.5 hours ముందు, ఎందుకంటే కౌంటర్స్ ఓపెన్ అయ్యే టైంకి, ఇప్పుడు 4 ఫ్లైట్ అంటే కౌంటర్స్ ఓపెన్ అయ్యేది 11:30 to 12కి. ఈ టైంకి మీరు ఫస్ట్ ఇన్ ద క్యూ బోర్డింగ్ పాస్ చేయడానికి అలా ఉండండి. సో జనరల్గా ఎయిర్లైన్స్కి ఏమవుతుందంటే, ఇప్పుడు 20 బిజినెస్ క్లాస్ టికెట్స్ ఉన్నాయి అనుకోండి, అందులో 15 ఫిల్ అవుతాయి. అట్లీస్ట్ ఒక 2-3 అన్న ఫ్రీ ఉంటాయి మోస్ట్లీ. అవి మన ఎకానమీ ప్యాసింజర్స్కి ఫ్రీగా ఇస్తారనమాట. సో వాళ్ళు అడుగుతారు ఇనీషియల్గా స్టార్టింగ్ వచ్చే 2-3 కస్టమర్స్ని, ఇలా ఫ్రీ బిజినెస్ క్లాస్ ఉంది మీకు కావాలా అనేసి అడుగుతారు. యా ఓకే, మీరు అప్పుడు ఫస్ట్ ఉంటే మీకే వస్తుంది, ఒక సీట్ ఉంటే ఫస్ట్ మీరు ఉంటే ఒకటే వస్తుంది. సో ఎంత ముందు వెళ్తే అంత మంచిది అనమాట. ఇన్ కేస్ వాళ్ళు అడగకపోయినా మీరు అడగండి, ఇలా బిజినెస్ క్లాస్ టికెట్స్ ఏమైనా ఉన్నాయా అంటే, వాళ్ళు ఉన్నాయంటే తీసుకోండి, ఇలా నాకు ఇవ్వండి ఫ్రీ అప్గ్రేడ్ చేస్తారా అంటే అడిగితే వాళ్ళే ఇస్తారు. ఇది రీసెంట్గా మా ఫ్రెండ్కి మొన్న వెళ్ళేటప్పుడు అయిందనమాట.
నేను వెనకాల ఉన్న వాడికి బోర్డింగ్ పాస్ అది ఇస్తున్నారు. అప్పుడు చెప్పింది లైక్ ఇప్పుడు ఫ్రీ బిజినెస్ క్లాస్ టికెట్స్ ఇచ్చాము ముందు అక్కడి వరకు, జస్ట్ మీ ముందుతో లాస్ట్, సో ఒక పావుగంట ముందు వచ్చుంటే మీకు ఇచ్చేటోళ్ళం అన్నారు. సో ఇంకా అదనమాట. సో మీరు ఎంత ముందుగా వెళ్తే ఫస్ట్ ఇన్ ద క్యూ, అంత ముందు వెళ్తే కాదు కానీ ఫస్ట్ ఇన్ ద క్యూ ఉంటే మీకు వచ్చే ఛాన్స్ ఎక్కువ. సో అది